వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కూడా జాబ్ లేకపోతే జార్ఖండ్, ఒడిస్సా, బెంగాల్ కంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ కూడా మనకు చౌ డ్యాన్స్ అనేది మనకు క్లాసికల్ డ్యాన్స్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారం. ఒకటి పురాలియా చౌ. మరి వెస్ట్ బెంగాల్ అంటే మనకి ఏం గుర్తు రావాలా, అక్కడ కాళీమాత చాలా ఫేమస్, దుర్గామాత చాలా ఫేమస్. మరి దుర్గామాత అంటే ఎట్లుంటుంది, రౌద్రంగా ఉంటుంది, చేతులు కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది, బాల్ ఉంటుంది, రౌద్రంగా ఉంటుంది. మరి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరిపినప్పుడు మండపం ఉంటుంది, మహల్లో ఉండాలా, ఆమెను మనం శాంతింపజేయాలా అంటే ఆమెకు మనం డ్యాన్సులు వేయాలా. ఇవంతా ఒక్క ఊహించుకున్నాం అనుకోండి మొత్తం అయిపోయాయి డ్యాన్సులు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే మనకు గుర్తురాల్సింది దుర్గామాత మీద మొత్తం స్టోరీ మీద మీకు అన్ని డ్యాన్స్ మీకు చెప్తా. ఓకే, మరి వెస్ట్ బెంగాల్ అంటే మనకు పురూలియా ఒక డిస్టిక్ అన్నమాట ఇక్కడ కూడా. సో పురూలియా చౌ అది పక్కన పెట్టేసి, ఇంకా తర్వాత కాళికామాత. వెస్ట్ బెంగాల్ అంటే మనకు కాళికామాత గుర్తు రావాలా, దుర్గామాత, కాళికామాత చేతిలో ఏముంది, కత్తి ఉంది, మరొక చేతిలో డాల్ ఉంది, మరొక చేతిలో కత్తి, డాల్, ఇంకొక చేతిలో బాల్ ఉంది. ఓకే, ఇంకొక చేతిలో బాల్. ఇవన్నీ చూస్తేనే ఈ దుర్గామాత, కాళీమాత గంభీరంగా అనిపించింది. అలాగే దుర్గామాత చాలా గంభీరంగా అనిపించింది, చాలా గంభీరంగా అనిపించింది. సో గంభీరంగా అనిపించింది, గంభీరంగా అనిపించింది, మరాషి అంటే సో గంభీరంగా అనిపించింది. మరి ఆమెను శాంతింపజేయాలి కదా, అంత గంభీరంగా ఉంటే మనం చూడలేం కదా, తట్టుకోలేం కదా. మరి ఏం చేయాలా, ఆ తల్లిని శాంతింపజేయాలి. మరి ఆమెను శాంతింపజేయాలి కాబట్టి సంతాలి ఆమెను శాంతింపజేయాలి కాబట్టి సంతాలి. మరి శాంతింపజేయాలంటే మనం ఏం చేయాలా, ఆమెకు మహల్లో ఆమెకు ఏం చేయాలి, ఒక మహల్ కట్టించాలా. ఆ మహల్ ఏం చేయాలి, మనకు మహల్లో కీర్తనలు పాడాలి, అంటే పాటలు పాడాలా, భజనలు పాడాలి, కీర్తన. సో దాంతోపాటుగా దుర్గామాతకు ఫుడ్ పెట్టాలి కదా. ఏం ఫుడ్ పెట్టాలి, బ్రిటానియా బిస్కెట్ పెట్టాలా. సో బ్రిటానియా బిస్కెట్లు పెట్టాలా, దుర్గామాతకు బ్రిటానియా బిస్కెట్లు అంటే ఫుడ్ కూడా పెట్టాలి, మంచిగా ఫుడ్ కూడా బాగా పెట్టాలా. దాంతోపాటుగా మనం డ్రమ్ములు బాగా వాయించాలా, డ్రమ్ములు బాగా వాయిస్తే అప్పుడు తల్లి శాంతిస్తుంది అనమాట. ఓకే, తుసా